మిత్రా గారికి ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు. మిత్రా ఒక్కడిని నేను అమెరికా తీసుకెళ్ళలేకపోయినా. మిత్రా ఎప్పుడు వెళ్ళినా అమెరికాలో మణిశాస్త్రి తెలుసు. మిత్రా గారిని ఎప్పుడు తీసుకొస్తానని అడుగుతారు. ఘంటసాల గారి వాయిస్ అంటే మిత్రా నెంబర్ 1 ప్రపంచం మొత్తంలో. అతను లెక్చరర్గా పనిచేస్తాడు. సెలవులు దొరకటం కష్టం. రిటైర్ అయిన తర్వాత వస్తాలేండి అంటుంటాడు. అలాంటి మంచి పాటను మనం విన్నాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అభిమానులందరికీ స్వాగతం. 4 గంటల నుంచే మీరందరూ ఎంతో ఆతృతగా వచ్చి ఈ పాటలు వింటున్నందుకు ముఖ్యంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను మరొకసారి. ఇవాళ 4వ రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 7 రోజుల పాటు జరుగుతున్నటువంటి డాక్టర్ సినారే సినీ గీత రచన స్వర్ణోత్సవ సప్తాహం మనందరం కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని దర్శించుకుంటున్నాం, కనులారా దర్శించుకుంటున్నాం. ఆయన పాటలను విని ఎంతో ఆనందిస్తున్నాం. అలాంటి శుభదినం ఇవాళ 4వ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని వేదిక సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. ఇదే వేదిక మీద మనం స్వాతంత్ర సమరయోధులు, మధుర గాయకులు ఘంటసాల గారి 51 రోజుల కార్యక్రమాన్ని ఈ ప్రదేశంలో మనం నిర్వహించుకున్నాం. 51 రోజుల పాటు ఎంతమంది అభిమానులు వచ్చి, కోకొలలుగా వచ్చి ఆంధ్రదేశం మొత్తం నుంచి వచ్చి ఆ పాటలు వినటమే కాకుండా మనకు ఒక లిమ్కా అవార్డు కూడా సంపాదించుకున్నాం. అవార్డు కాకపోయినప్పటికీ 51 రోజులు ప్రపంచవ్యాప్తంగా అలాంటి కార్యక్రమం నిర్వహించలేదన్న విషయం ప్రపంచం అంతా గుర్తించింది. ప్రతి ఛానల్ కూడా ఆ కార్యక్రమాలు ప్రసారం చేసి మనకెంతో సహకరించింది. ప్రతి ప్రింట్ మీడియా కూడా, ముఖ్యంగా ఇవాళ 10 తెలుగు పేపర్లు మన మిత్రులందరూ అద్భుతంగా రాశారు ఇవాళ వార్తలన్నీ. వారందరికీ నా ధన్యవాదాలు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది మొట్టమొదటిసారిగా ఎవరు చేయలేదు. అసలు ఘంటసాల గారి కార్యక్రమాలను ఎవరన్నా చేస్తారు, కానీ ఎస్పి కార్యక్రమాలు చేయటం అసలు చాలా తక్కువ. మన శ్రీకారం చుట్టి పోయిన సంవత్సరం 7 రోజుల పాటు 65 పాటలతో, ప్రతిరోజు 65 పాటలతో నిర్వహించి 3 రికార్డు సంపాదించుకున్నాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సినీ గీత రచన స్వర్ణోత్సవానికి 4 రికార్డులు రేపు 18వ తారీఖున రాబోతున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమానికి మాకు ఎప్పటికప్పుడు 40 సంవత్సరాల నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏది మేము తలపెట్టినప్పటికి కూడా నేనున్నాను, ముందుకు వెళ్ళండి అని ధైర్యంగా ముందుకు పంపించే వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ వంశీ సంస్థ మొదటి నుంచి కూడా 4 అండదండలు మాకు మొదటి నుంచి ఉన్నాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు, టి సుబ్బరామరెడ్డి గారు. 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలకు చేయూతనిస్తున్నటువంటి 4 మహానుభావులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇవాళ ఈ కార్యక్రమంలో ఒక నిర్మాత, ఒక దర్శకులు సత్కరించుకోబోతున్నాం. అయితే ఈ కార్యక్రమంలో మొత్తం కూడా 7 రోజులు కూడా 18 మంది గాయకులు పాడుతున్నారు. నెంబర్ 1 గాయకులు వీళ్ళందరూ కూడా. వీళ్ళ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే మనం లెక్కించుకోవచ్చు. 2 ప్రముఖ వ్యాఖ్యాతలు ఇలాంటి సినీ గీతాలకు వ్యాఖ్యానం చేయమంటే చాలా కష్టమైన పని. 2 ప్రముఖ వ్యాఖ్యాతలు ఎస్వి రామారావు గారు, సుధామయ్యి వ్యాఖ్యానం అందిస్తున్నారు. మంచి ఆర్కెస్ట్రా 4 గంటలు కూర్చొని ఇప్పుడు లేచారు. వాళ్ళ కోసం మీటింగ్ పెడతాం మేము. నిజంగా సభా కార్యక్రమం మాకు అవసరం లేదు. నారాయణ రెడ్డి గారు సభా కార్యక్రమం వద్దు, పాటలు కావాలంటారు. వారికి కొంచెం రెస్ట్ కావాలి, ఆర్కెస్ట్రా వారికి. వారి రెస్ట్ కోసమే ఈ మాటల కార్యక్రమం. ఇవాళ ఈ కార్యక్రమంలో మనం మొన్న ఘంటసాల గారి అమ్మాయి శ్యామల గారు కలిసినప్పుడు సభలో నేను చెప్పాను, ఇలా కార్యక్రమం మీరు రావాలని. ముందుగా మనందరం కూడా ఎంతో అభిమానించే ఘంటసాల గారి అమ్మాయి, వారి అమ్మాయి వచ్చారు, ఘంటసాల శ్యామల గారు. ఘంటసాల శ్యామల గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను.